రియల్ ఎస్టేట్ రిసార్ట్ డెవలప్‌మెంట్ బాండ్స్ అంటే టూరిస్ట్ రిసార్ట్స్ బిల్డ్ చేయడానికి డెవలప్ చేయడానికి ఇన్వెస్టర్స్ నుండి మనీ రైజ్ చేయడానికి ఇష్యూ చేసే బాండ్స్. రిసార్ట్స్ యూజువల్లీ టూరిస్ట్ డెస్టినేషన్స్‌లో బిల్డ్ చేస్తారు. ఎగ్జాంపుల్ రిసార్ట్ లేదా హోటల్ కంపెనీస్. ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్, మరియట్ ఇంటర్నేషనల్. సింపుల్‌గా రియల్ ఎస్టేట్ డెవలపర్ టూరిస్ట్ ఏరియాలో రిసార్ట్ బిల్డ్ చేయాలని ప్లాన్ చేస్తాడు. రిసార్ట్ డెవలప్‌మెంట్‌కి లార్జ్ ఫండింగ్ కావాలి. డెవలపర్ రిసార్ట్ డెవలప్‌మెంట్ బాండ్స్ ఇష్యూ చేస్తాడు. ఇన్వెస్టర్స్ ఆ బాండ్ కొనుగోలు చేసి మనీ ఇన్వెస్ట్ చేస్తారు. డెవలపర్ ఆ మనీని యూజ్ చేసి ల్యాండ్ పర్చేస్ చేస్తాడు. రిసార్ట్ బిల్డింగ్స్ కన్‌స్ట్రక్ట్ చేస్తాడు. స్విమ్మింగ్ పూల్స్, రెస్టారెంట్, స్పా ఫెసిలిటీస్ డెవలప్ చేస్తాడు. ల్యాండ్‌స్కేపింగ్ అండ్ టూరిస్ట్ ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తాడు. రిసార్ట్ కంప్లీట్ అయ్యాక టూరిస్టులు స్టే చేస్తారు. ఎగ్జాంపుల్ టూరిస్ట్ ప్లేసెస్ గోవా, మాల్దీవ్స్. రిసార్ట్‌కి రూమ్ బుకింగ్స్, ఫుడ్ సర్వీసెస్, యాక్టివిటీస్ నుండి రెవెన్యూ వస్తుంది. ఆ రెవెన్యూ నుండి ఇన్వెస్టర్స్‌కి ఇంట్రెస్ట్ పే చేస్తారు. బాండ్ మెచ్యూరిటీ టైమ్‌లో ప్రిన్సిపల్ అమౌంట్ రిటర్న్ చేస్తారు. మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ 10,000 నుంచి 1,00,000 వరకు ఉంటుంది. మాక్సిమం ఇన్వెస్ట్‌మెంట్ లిమిట్ ఉండదు. రిటైల్ ఇన్వెస్టర్స్, బ్యాంక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ లాక్స్ ఆఫ్ క్రోర్స్ వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇంట్రెస్ట్ రేట్ 9-12% పర్ ఇయర్ ఉంటుంది. టూరిజం డిమాండ్ ఫ్లక్చుయేట్ అవ్వచ్చు కాబట్టి ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇంట్రెస్ట్ పేమెంట్ ఆప్షన్స్ క్వార్టర్లీ, హాఫర్లీ లేదా ఇయర్లీ ఉంటుంది. రిసార్ట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్స్ మీడియం టు లాంగ్ టర్మ్ ఉంటాయి. కాబట్టి కామన్ మెచ్యూరిటీస్ 5 ఇయర్స్, 7 ఇయర్స్, 10 ఇయర్స్. ఎక్కడ కొనాలి? స్టాక్ ఎక్స్‌చేంజెస్ లైక్ ఎన్ఎస్‌సి, బీఎస్‌సి లిమిటెడ్, ఆన్‌లైన్ బ్రోకర్స్ లేదా ట్రేడింగ్ ప్లాట్‌ఫార్మ్స్ లైక్ అప్‌స్టాక్స్, జిరోదా. రిసార్ట్ డెవలపర్స్ న్యూ బాండ్స్ ఇష్యూ చేసినప్పుడు బ్యాంక్స్ ఆర్ బ్రోకర్స్ ద్వారా అప్లై చేయొచ్చు. అడ్వాంటేజెస్ టూరిజం ఇండస్ట్రీ గ్రోత్ బెనిఫిట్, స్టేబుల్ ఇన్కమ్, ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్, పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్. డిసడ్వాంటేజెస్ టూరిజం డిమాండ్ ఫ్లక్చుయేట్ రిస్క్, సీజనల్ రెవెన్యూ రిస్క్, ఎకనామిక్ స్లోడౌన్ రిస్క్, డెవలపర్ ఫైనాన్షియల్ రిస్క్. ఇలాంటి ఫైనాన్షియల్ టాపిక్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.